దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టాం? ఫైల్ పెట్టాం సార్. ఆయన అమౌంట్ ఇచ్చాడు 16. మీ తప్పన్నీ ఉన్నాయి కదా, పనులు చాలా ఉన్నాయి కదా, పనులు పెట్టుకోండి. మేము టెండర్స్కి వెళ్తాము. సో ఏపీఎంఎస్ఐటీసీ వాళ్ళకి రెంట్, నామినల్ రెంట్ ప్రపోజ్ చేశాం సార్. సో వాళ్ళు ఇస్తానంటే మేము ఈ విధంగా ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన అనేసి ఈ విధంగా వేస్తాం సార్. టెండర్ అని అనకూడదు సార్, ఇది సర్వీస్ కాబట్టి ఈ విధంగా కమిషన్ గారిని సలహా అడిగితే ఈఓఐ అని చెప్పి దాన్ని ఏపీఎంఎస్ఐటీసీ చెప్తే కుమిన్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళతో 1,40,000 ప్రపోజల్ పంపించారు సార్. కానీ చేయలేకపోయాము. ఇప్పుడు అడిగినాం సార్ కరెక్ట్గా చేసుకోవాలి. అంబులెన్స్ ఈ రోజు కొంచెం రిపేర్ బెడ్షీట్స్ అస్సలు చిరిగిపోయింది సార్. బెడ్షీట్స్ ఓటీ డ్రెస్సెస్ సార్, ఓటీ డ్రెస్సెస్ డాక్టర్స్కి కొన్ని కుట్టించాం సార్. పేషెంట్స్కి లేదు సార్, అన్ని చిరిగిపోయినవి వాడుతున్నాము. బీరువాళ్ళు సార్, ఎక్స్రే వాళ్ళకి ఆపరేషన్ థియేటర్లో కూడా ఒక బీరువా కావాలన్నారు సార్. అవును సార్, అసలు కొత్త బిల్డింగ్కి ఫర్నిచర్ రాలేదు సార్. అన్నీ మేము ఉండే వాటిల్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం సార్. లాకర్స్ వీళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ సార్, ఈ గాజులు అవి తీసేసి పెట్టేసి థియేటర్కి వెళ్తున్నారు సార్. ఈ ఉంగరాలు గాజులు టెఫ్ట్ అయిపోతున్నాయి. ప్రతి హాస్పిటల్లోనూ లాకర్స్ ఉన్నాయి సార్ స్టాఫ్కి. మాట్లాడలేదు ఫ్యామిలీ క్లినిక్ వాళ్ళకి సార్, చల్ల నీళ్ళతో ఇది మడుకుంటాం ఇక్కడే అది చల్ల నీళ్ళు క్లీన్ చేసుకోకుండా సైకిల్ మీద ముంచి పడిపోతున్నాయి సార్. డెలివరీ అసలే బలమే చల్లటి ప్రదేశం. నరేష్ నరేష్తో కోఆర్డినేట్ చేసుకుంటే అవుతుంది. సో మేము డైరెక్టర్ మేడంతో కూడా మాట్లాడాం సార్. డయాలసిస్ సెంటర్కి లెటర్ పెట్టాం సార్. ఈ విధంగా మాకు ఇలా 200 to 300 పేషెంట్స్ మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు కాబట్టి మాకు సపరేట్గా ఒక డయాలసిస్ సెంటర్ కావాల్సి ఉంది. సో ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్ నేను తయారు చేశాను సార్. ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ఐడియా ఉండాలి కదా సార్, దానికోసం తయారు చేశాను సార్. ఇతను మీకు అన్ని ప్రకారం సపోర్ట్ చేస్తాడు సార్. ఆయన సరే సార్, నేను ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా చెప్పేశాను, ముఖ్యమంత్రి కూడా చెప్పాను, హెల్త్ మినిస్టర్ కూడా చెప్పాను. ఇప్పుడు అది ఏదైనా షిఫ్ట్ చేయగలిగితే నాకు ఈడే చేయాలని చెప్పినాను. కాకపోతే వాళ్ళు ఏదైనా చెప్తే ఈడ్కే చేస్తారు. మన ప్లేస్ ఉంది సార్, ప్లేస్ ఉంది. బట్ వాళ్ళు నగిరి తీసుకోవాలంటే కుదరదని చెప్పాను. నగిరి ఒక పార్ట్ కుదరదు, తలంనేరుకి ఇవ్వాలంటే ఒప్పుకున్నాడు. మినిస్టర్ కూడా ఒప్పుకున్నాడు. నేను నరేష్ ఇవ్వమని చెప్పాను. అదే నరేష్, మాది ఈ డయాలసిస్ సెంటర్ గురించి మనం అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు మా హాస్పిటల్ కమిటీ వాళ్ళందరూ ఉన్నారు, మా సూపరింటెండెంట్ అందరూ. ఆయనకు ఒకసారి చెప్పి మాట్లాడడానికి ప్రొసీజర్ ఎట్లా చేస్తారు ఇస్తాను ఫోన్. ఆల్రెడీ పంపించినారు సార్. పంపించారు సార్. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. పదహైదు వస్తుంది అంతేనా? 15,000, 18,000, 18,000, 20 ఈ 3 కేటగిరీలకి 3,500 అందరికీ 15 వాళ్ళు 18 కొట్టారు. 18, 20 వస్తుంది. 20 24 ఇంకా ముగ్గురులో ఎవరు రేపు 15,000 అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ కింద వచ్చి కంప్యూటర్ ఆపరేటర్లు, ఫిటర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఎలక్ట్రిషియన్లు వాళ్ళకి 24,500, 21 వాళ్ళకి 18,000 ఫిటర్లు. ఏదైతే ఇప్పుడు కంపార్ట్మెంట్ దాని కింద అన్స్కిల్డ్ పంప్ ఆపరేటర్లు 18,500.
మామూలుగా ఊర్లు శానిటేషన్ వాళ్ళకి ఆల్రెడీ పెరిగిపోయింది నా. వాళ్ళు ఒకరికి మాత్రం పెరుగుతారు సార్. మమ్మల్ని ఇంజనీర్ సెక్షన్ గుర్తించి మాకు పెద్దకు జీవో 124 గుర్తించి ఎంతమంది ఉన్నారు మీరు? 50 మంది 50 మందినా 50 మంది ఉన్నారు. అవునా మన మున్సిపాలిటీ అవునా అంటే కంప్యూటర్ ఆపరేటర్లు ఆఫీసర్ ఇంజనీరింగ్ సెక్షన్ అది ఉండేది మీకు తెలియకుండా ఉంది కదా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోనే ఇంజనీరింగ్ సెక్షన్ వచ్చింది బయటపడింది. ఇంతవరకు మాకు ఇప్పుడు ఇంత భారీ ఎత్తున గత ప్రభుత్వంలో అయితే ఇంజనీరింగ్ సెక్షన్ ఉందా అని కూడా అడిగేది. మీ సహకారం గవర్నమెంట్ సహకారం అందరూ ఉన్నారు సహకారంతో మాకు ఇంకేం లేదు. హెచ్ఆర్ ఎంతమంది ఉన్నారు అనుకోరా? 50 మంది. ఉండమ్మా పర్మనెంట్ ఎంప్లాయ్ ఎవరు లేరు మీరు వాళ్ళు శానిటేషన్ 168 మంది ఉన్నారు. 168 మీరందరూ 15, 18, 20. అంతేనా అవును. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. కొంచెం బాగా అడుగుకోండి అందరూ అనే రొట్టి సుబ్బన్న కూడా ఉన్నారు. కొద్దిగా రా భయ్యా బ్యాక్ రా భయ్యా. కొంచెం వెనక్కి రా. ఓకేనా మీరన్నా తీసుకొని పక్క సైడ్కి రా. మొత్తం కోర్స్ చేసి పదండి అదే దిగండి అట్లా. స్వామి ఒక నిమిషం స్వామి. ఓకే